హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గీతారంజిత్ కేకే ఛానల్. ఇక్కడ చూస్తే మీకు వీడియో ఏంటో అర్థమవుతుంది కదా. ఐకియా, మేము హైదరాబాదులో ఉన్నటువంటి ఐకియా స్టోర్కి వెళ్తున్నాము. మరి ఐకియా స్టోర్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఎంత బాగున్నాయో మీరే చూడండి. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఐకియాకి వెనక సైడ్ ఉన్నటువంటి గేట్ 5 నుంచి మేము లోపలికి ఎంట్రీ చేస్తున్నాము. ఫ్రంట్ నుంచి లోపలికి వెళ్ళొచ్చు, అలాగే బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇలా లోపలికి వెళ్ళొచ్చు. ఇక ఫ్రంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నారని చెప్పేసి మేము వెనక నుంచి వెళ్ళాము. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న వాళ్ళైనా సరే, లేదంటే చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళైనా సరే, ఈ వీడియోను చూసినట్లయితే తప్పకుండా ఇదే రకంగా డిజైన్ చేస్తారు. నేను చూపించే ఈ కిచెన్ చూడండి ఎంత బాగుందో. అసలు చిన్నగా చాలా తక్కువ ప్లేస్లోనే ఇంత మంచిగా మనం కిచెన్ను సెట్ చేసుకోవచ్చో చూడండి. ఎంత బాగుంది చూసారా. ఈ కబోర్డ్ డిజైన్ వచ్చేసి మనకి ఇందులో చాలా అంటే చాలా ఐటమ్స్ అనేవి మనం ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఈ క్యాబినెట్ డోర్స్ ఓపెన్ చేయగానే లైట్స్ అనేవి ఆన్ అవుతాయి. లోపల ఐటమ్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి మనకు షింక్ కింద ర్యాక్స్ అనేవి ఈ రకంగా సెట్ చేశారు. షింక్ అనేది మనకు కనిపించకుండా అదొకటి కంప్లీట్గా ఫిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్ దాని పక్కనే మళ్ళీ అన్నీ మనం స్పూన్స్ అన్నీ పెట్టుకోవడానికి కూడా చక్కగా చూడండి. పార్టీషన్స్ కూడా ఎంత బాగా చేశారో. 3 డ్రాస్ వచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళు స్పూన్స్ పెట్టుకున్నారు. ఇంకొక దాంట్లో నాప్కిన్స్, అలాగే ట్రేస్, కప్స్ లాంటివి మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, డోర్స్ ఓపెన్ చేయగానే ఎంత బాగా లైట్స్ వెలుగుతున్నాయో. ఈ సిస్టమ్ బాగుంది కదా. ఇది వచ్చేసి షింక్ కింద క్యాబినెట్ పక్కకనమాట. స్పూన్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. లోపల పార్టీషన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా మనకు దొరుకుతాయి. బాబు అటు ఇటు అంటున్నాడు కదా, సో అదనమాట. ఇక్కడ వచ్చేసి కిందికి మనం బౌల్స్ పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇది మనకు ఎల్ షేప్లో ఇలా షెల్ఫ్స్ ఇచ్చాడు. దానిలో ఈ రకంగా షెల్ఫ్స్ మనము చుట్టూ తిప్పుకోవడానికి కూడా, అంటే ఏదైనా ఐటెం మనం తీసుకోవడానికి ఇలా ఈజీగా ఉండేలాగా చక్కగా సెట్ చేశారనమాట. నాకు ఇది బాగా నచ్చింది. ఇలాంటి ఐటమ్స్ పెట్టినా కూడా మనం తిప్పుకొని వాటిని ఈజీగా తీసుకోవచ్చు. మళ్ళీ డోర్ కూడా చక్కగా క్లోజ్ చేయొచ్చు. దాని పక్కనే ఉన్నటువంటి షెల్ఫ్లో మనం సిలిండర్ పెట్టుకోవడానికి అలా ఇచ్చాడు. నెక్స్ట్ దాని పక్కనే కూడా మళ్ళీ ఎన్ని ర్యాక్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ క్యాబినెట్స్ అనేవి నాకు చాలా నచ్చాయి. ఇది ఇంకా బాగుంది. ఇవన్నింటి పక్కన కూడా మనకు స్పేస్ అనేది వేస్ట్ అవ్వకుండా ఆ ఉన్న కొద్ది కార్నర్లోనే ఈ రకంగా సెట్ చేయడం అనేది బాగుంది కదా. దాని పక్కనే మనకు అంటే గ్రాసరీస్ పెట్టుకోవడానికి చక్కగా మనకు సెట్ చేసి ఇచ్చాడు. ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా ప్రైస్ వచ్చేసి మనకు 3,50,000 ఆర్ 60,000 అలాగా ఉందన్నమాట. ఇదంతా కిచెన్ సెట్. అసలు చూడడానికి కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంత మంచిగా మనం చేయించుకోవాలన్నా ఫినిషింగ్ అనేది మాత్రం ఇంత బాగా వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈ కిచెన్ సెట్టింగ్కి ఫిదా అయ్యానండి. అందుకనే మీకోసం నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా ఫ్రెండ్స్. కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్న వాళ్ళకు ఈ కిచెన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిచెన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. మీ గీతారంజిత్ కేకే.